నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ మృతిపై అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రధానిగా మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో దశ దిశ మార్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ అందించిన సేవలు మరవలేనని చెప్పారు. ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ దేశానికి మార్గదర్శని. మన్మోహన్ సింగ్ ఆర్బీఐ, ఉపాధి, ఆధార్ వంటి ఎన్నో సంస్కరణలు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నీతి నిజాయితీ విషయంలో మన్మోహన్ సింగ్ ఎంతో పోటీ పడేవారని తరంలో ఎవరూ లేరని చెప్పారు. మన్మోహన్ హయాంలో 60 ఏళ్ల కళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. భూసేకరణ చట్టంలో బాధితులకు న్యాయం చేశారని అన్నారు. భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది. ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత, ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించుకోవాలి, భావితరాలు స్మరించుకోవాలి. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి, ప్రతి రైతుకు, ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతో పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, తదనంతరం పరిణామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ గొడవ అల్లు అర్జున్ కు రేవంత్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత కక్షలుగా తనకు కనిపిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలపై చర్చ చేయవలసిన అసెంబ్లీలో ఓ వ్యక్తి గురించి గంట సేపు మాట్లాడడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. అప్పటికే అరెస్టు విడుదలైన అల్లు అర్జున్ గురించి చర్చించవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేస్తుంటే
ముఖ్యమంత్రి మాట్లాడవలసిన అవసరం ఏంటని రేవంత్ రెడ్డిని నిలదీశారు. 1700 కోట్లు కలెక్షన్ పుష్ప 2కు వచ్చిందని అన్నారు. పుష్ప 3 ఇంకా రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి ఆ సినిమా చూపెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దువ చేశారు. చేస్తా ఉన్నాం మనం. దీన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉండొచ్చు. దీని సమస్యల్లో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావడానికి కారకులు ఇవాళ ఈ రెండు పార్టీలు. గత ప్రభుత్వము వ్యవహార శైలి వల్ల సర్పంచుల పరిస్థితి దీనమైన పరిస్థితులు వస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, మమ్మల్ని గెలిపేయండి, గడప గడప తిరగండి, మా పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్షణాన వెంటనే ఇచ్చిన పోయే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఇంట్లో అప్పుల పాలైతే ఏదో ఎన్నికల్లో మీరు పొరపాటు చేసారు, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు. మీరు ఈ గ్రామ పంచాయతీగా ఉంది, మీ ఉద్యమానికి పక్కా సహకరిస్తాం, మేమే ముందుంటాం. భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో బిల్లు వీళ్ళకి అదే అయిపోయినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంతపై ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ దొబ్బుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవ్వాల్సింటే ఇంతవరకు ఇస్తలేరు. ప్రతి రాజకీయ నాయకుని దగ్గరికి రోజు 2-3 స్టూడెంట్స్ వస్తున్నారు. సార్ ఫీజు పైసలు లేకుంటే ఆరోగ్య సెంటర్ని మెడబట్టి బయటకు వస్తారు హాస్పిటల్. ప్రభుత్వాన్ని తన గుణపాఠం చెప్పాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అంటున్నాం. మేము పెండింగ్ బిల్స్ చేయకుంటే ఎన్నికలకు గుణపాఠం చెప్తారు వాళ్ళు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకు తెలియదు. రుజువులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని 17,700 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు మరి రకరకాల జరుగుతుంది అది. దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కాన్ఫిడెంట్ తీసుకునే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశ ముద్దుబిడ్డ అని, దేశంలోని అనేక ఉన్నత పదవులను ఆయన నిర్వహించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఇటీవలే మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేకంగా భేటీ అయింది. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చట్టాలను మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారని అన్నారు. అలాగే అటవీ హక్కుల చట్టంలో ఆదివాసులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. సామాన్యులకు సమాచారాన్ని ఇవ్వడం హక్కుగా మార్చారని చెప్పారు. పేదల ఆకలి చావుల కట్టడికి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారని అన్నారు ఉత్తమ్. ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా వారు అలంకరించారు. వారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు, మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మరి దేశానికి గొప్ప ఆర్థిక మంత్రిగా ఉన్నారు, మరి రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు, మరి 10 ఏళ్ల పాటు మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అద్భుతమైన సేవలు అందించిన విషయం కూడా మరి ఈరోజు గుర్తు చేసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి
టాప్ లీడర్షిప్లో ఒక భావన ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక మానవీయ దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తో పివి నరసింహారావు గారిపై వారికి ఉన్న అపార గౌరవం అభిమానం మొత్తం కూడా వారి ప్రసంగంలో చాటుకున్నారు. మరి అదేవిధంగా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ఎంపీ అదేవిధంగా ఆనాటి ఎంపీ వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్లో బయట ఒక దగ్గర కూర్చొని ఉంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీసు బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నిరసన తెలియజేయడానికి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల ప్రధానమంత్రి ప్రపంచ ప్రఖ్యాత స్టేట్స్మెన్ వారు వచ్చి చాలా సింపుల్గా మా మధ్యలో ఆ నిరసనలో కూర్చున్నారు. నేనంటే వారు 1000 మందిని కలుస్తారు నన్ను ఎడ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి నేను ఏదో పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాను. నేను అంటే ఐఎమ్ సో అండ్ సో అంటే ఐ నో ఉత్తమ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అంటే చాలా మెల్లిగా అది అసలు వినపడినట్టుగా వారు మాట్లాడే విధంగా ఉండేది. మరి ఆ విధంగా one of the greatest sons of India who has made enormous contribution to this country. He is a loss for the country and for the state of Telangana. లోన్ వేవర్ విషయంలో మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలంటే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణం మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా వారు తీసుకొచ్చిన కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్ ఈరోజు మనం ఉంటాం రేపు ఇంకోరు ఉంటారు కానీ చరిత్రలో నిలబడిపోయే లెజిస్లేషన్స్. ఆనాడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండి సింపుల్ లివింగ్ హై థింకింగ్ మన్మోహన్ సింగ్ స్టైల్ అని కొనియాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ కు సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడారు. మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానానికి మద్దతుగా ఇస్తున్నామని చెప్పారు కేటీఆర్. మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని చెప్పారు. ఢిల్లీలో పివికి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలని సూచించారు. మన్మోహన్ సింగ్ నిరాడంబర మనిషి అని అన్నారు కేటీఆర్. మన్మోహన్ కేబినెట్లో కేసీఆర్ మంత్రిగా పనిచేశారని కేటీఆర్ చెప్పారు. లెటరల్ ఎంట్రీ విధానంలోనే మన్మోహన్ రాజకీయాల్లో వచ్చారని అన్నారు. కేసీఆర్ను కర్మయోగి అని మన్మోహన్ సింగ్ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉన్న నిబద్ధతను మన్మోహన్ అర్థం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష. పివి నరసింహారావు గారు ఆనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నికైన తర్వాత సాధారణంగా ఈరోజు వింటుంటాం అధ్యక్ష లాటరల్ ఎంట్రీ అని. అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా మనం రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష. కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకొచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థికవేత్త మనకు అందుబాటులో ఉన్నారని చెప్పి గుర్తించి గౌరవించి వారిని ఆర్థిక మంత్రిగా ఆనాడు నియమించారు అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా నియమించబడ్డ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు 1991లో అనుకుంటాను అధ్యక్ష సబ్జెక్టు కరెక్షన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట లెట్ ద హోల్ వరల్డ్ హియర్ లౌడ్ అండ్ క్లియర్ ఇండియా ఇస్ వైడ్ అవేక్. అంటే ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది, నా దేశం మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష. ఆ మాటలు ఆయన సిద్ధాంతం ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది. ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష. కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. అనవసరపు డాంబికాలు అనవసరపు ఆర్భాటాలు లేకుండా హడావిడి లేకుండా
సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్. లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష. అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరినట్లుగా తెలుస్తోంది. సత్యనాదెల్ల సోమవారం అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈఓను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీతో పాటు ఫ్యూచర్ సిటీ గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ, హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులపై చర్చ జరిగినట్లుగా అన్నారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అంశాలపై చర్చ జరిగింది. అమెరికా తర్వాత హైదరాబాద్లోనే అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 6 డేటా సెంటర్లు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లుగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల ప్రకటించారు. ఈ 6 డేటా సెంటర్లు ఏర్పాటుకు 32,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని మీడియా చిట్ చాట్ తో ఆయన మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని కొనియాడారు. కింది స్థాయి నుంచి ఎదిగారని, వైసీపీ విధానాలు తరహాలో అక్కడ వివరించలేని చెప్పారు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారు. ఆయన సహకారంతోనే సినిమా కలెక్షన్లు పెరిగాయని, సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చాయని చెప్పారు. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి సహకరించారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వాళ్ళకి ఏముంటుంది, అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మీరు ఎందుకు చేయాలి? ఇట్ ఈస్ అబౌట్, అంటే దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో మీరు వర్క్ కల్చర్ని చంపేశారు. వర్క్ కల్చర్ అవసరం లైక్ ఫస్ట్ టైం ఐ థింక్ ఆఫ్టర్ 1.5 decade of struggle or whatever I had gone through, I had something. వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు, అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి గ్రేట్ జియోగ్రఫికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇండియా అంతా. స్టేట్ విలేజ్ 1.5 lakh అని చెప్తాను నాకు ఐ డోంట్ నో రైట్ నౌ. నేను అనేది ఒక 25 లక్షలు వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన్ని ఎవరినో హైర్ చేస్తే జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది. అసలు చాలా ఆశించి వస్తాడు. ఎవరు కూడా సే నో. ఉదాహరణకి మన కడప వెళ్ళాను. మన కడప రోడ్ డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ, ఎవరు అడ్డంకులు కలిగించి నుంచి వస్తే నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. సార్ యూ గో, మీరు వెళ్ళి కూడా రోడ్డు మీద స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి స్టేషన్లో మేము అందరూ కూర్చొని మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉన్నాను. సీఎం గారి విషయంలో లేదా అంటే అలాగంటే
ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన సార్ అంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తారు. దృక్పథం లేని ప్రభుత్వం దేనికి? 5 yearsలో ఎప్పుడు మాకు జరగలేదు సార్. ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే ప్రతిసారి వెళ్ళి అంటే నేను మా పర్పస్ ఆఫ్ గోయింగ్ నిజంగా మా పేరైనా కాదా అనేది వాళ్ళు ఆలోచించి ఎవరు నోరు నలపట్లేదు, భయపడతా ఉన్నారు. దేనికి అంటే వీటన్నిటి వీటి మధ్యలో What's your plan for the coming year, for the new year? What do you want to do broadly? What's your plan? First 6 months, I understood the administrator for each and every issue. ఆనందించడానికి కాదు, ఇది they had spent almost close to 1 lakh crore. Chandrambabu Naidu garu 50% green cover should be every district's unique issues. My second question. You need a store, you need a small ఒకటి మార్చుకోవాలి. బికాజ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ఉప అవన్నీ ఎలా ఉంటాయి? ముఖ్యమంత్రి ఇండిపెండెంట్ యూనిట్స్ లా ఉన్నాయి. డస్ నాట్ బిహేవ్ లైక్ వన్ కామన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు టూరిజం సెక్టర్ హోటల్ ఉంటే దెర్ ఇస్ ఎ హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు దెర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలంటే ఇట్ హెస్ గాట్ వాటన్నిటికీ స్టేటస్ ఒకటి ఉంది, ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి ఉంది. టూరిజంకి మొన్న ఇచ్చాం, ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావాలి అంటే ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్.